డైరెక్టర్ గారు. సార్ సార్ ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పిన ఒక స్టేట్మెంట్, ఈ ఇయర్ సంక్రాంతికొచ్చిన సినిమాల్లో ఒక సినిమా హీరోకి ఈ కథ చెప్పాను. ఆ కథ తాలూకు ఏదైతే చెప్పానో అందులో కొన్ని సీన్‌లు ఆళ్ళ సినిమాలో వాడారు అని జెప్పి మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటా సినిమా? ఎవరు? ఎందుకు అలా జరిగింది? సార్ ఇది మీరు 2 డేస్ వెయిట్ చేస్తే మీకు అర్థమైపోద్ది. నౌ ఐ కాంట్ రివీల్ ఎనీథింగ్. మీరు చూడండి, ఒక 2 డేస్ వెయిట్ చేయండి. అంటే మరి ఆ సీన్‌ల వల్ల ఏమి ఇబ్బంది లేదా? రిపిటేషన్ ఉంటదా? లేదు సార్, వి డిడ్ కపుల్ ఆఫ్ చేంజెస్ సార్. వి డిడ్ అంటే కపుల్ ఆఫ్ చేంజెస్. జనరల్‌గా ఎవరికన్నా ఒక చెప్పేటప్పుడు ఒక ట్రస్ట్ ఉంటది. ప్లస్ ఫార్మాలిటీస్ గూడా ఉంటాయిగా. అయన్నీ తీసుకోకుండా అంత సింపుల్‌గా కథ చెప్పేసి సీన్‌లు వెళ్ళిపోయేదాకా ఎలా జరిగింది? అది యాక్చువల్‌గా ఐ మెయిల్డ్ అండి అది. సో, మెయిల్ ద్వారా వెళ్ళడం వల్ల లైక్ వాళ్ళు చదవడం. సో, అతనికి నేను కూడా కెపాసిటీ ఉంది కాన్ఫిడెన్స్ కాబట్టి అనుకున్నా. మళ్ళీ మొత్తం రీరైట్ చేసుకొని 30 డేస్ వెయిట్ చేసి మళ్ళీ చేశాడు. మరేమి మీరు దాన్ని పర్స్యూ చేయలేదా? ఇలా జరిగింది ఏంటని జెప్పి? నేను యాక్చువల్‌గా అప్పుడు నేను హెల్ప్‌లెస్ అండి. లైక్ ఇప్పుడు అట్‌లీస్ట్ దే నో మై నేమ్. నేను ఎందుకు అది మాట్లాడాల్సి వచ్చిందంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ బాగుంది అని నాతోటి ఫోన్‌లో చెప్పడం. సో, చెప్పగానే దట్ వాస్ గాన్. అగైన్ క్లైమాక్స్ బాగుంది అని హీ టోల్డ్. సో, అది లైక్ ఈ స్క్రిప్ట్ కదా, ఇంకో స్క్రిప్ట్‌ది. సో, అది ఇప్పుడు నేను చెప్పడం వల్ల లైక్ అట్‌లీస్ట్ హీ విల్ బి లైక్ కొంచెం అలర్ట్‌గా ఉంటాడు కదా అని చెప్పేసి అంతే. మరి తర్వాత ఏమి మాట్లాడలేదా మీరు? నో సార్. ఓకే. అంటే మరి ఏమని రిజెక్ట్ చేశారు మీ స్క్రిప్ట్? ఇయన్నీ బాగున్నాయి అని కన్వర్జేషన్స్ జరిగినాయి కదా! మరి ఎందుకు అది మెటీరియలైజ్ అవ్వలేదా ఆ హీరోతో? అది మేబీ నేను డెబ్యూటెంట్ కదా సార్. టు ఎర్న్ ట్రస్ట్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఆయన కదా. కూడా డెబ్యూటెంట్స్‌తోనే చేస్తున్నారు కదా! అదే. సో, తెలుసు. అసలు మీరు ఒక 2 డేస్ వెయిట్ చేయండి సార్. యూ విల్ కమ్ టు నో ఎవ్రీథింగ్. శంఖంలో పోస్తేనే తీర్థం కదండీ! ఆయన చెప్తేనే అది ఎప్పుడన్నా అఫీషియల్ అవుతుంది. మేము చెప్తే ఎలా కుదురుద్ది? ఐశ్వర్య గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీ సినిమా గురించి తెలిసిన వాళ్ళు, స్టోరీ తెలిసిన వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒక హార్ట్ సినిమాకి అని చెప్తున్నారు. సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒక హార్ట్లా అని చెప్తున్నారు సినిమాకి. సో అది స్టోరీకి మొత్తం ఒక రౌండ్ అప్లా ఉండబోతుందా? ఎలా ఉండబోతుందా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది? అదే నేను ఆలోచిస్తున్నాను సార్, నాకు తెలియట్లేదు. అది వేరే స్క్రిప్ట్, అది వేరే సినిమా అయ్యి ఉంటుంది. మీ క్యారెక్టర్ లేదా ఫ్లాష్ బ్యాక్ లాగా ఏం లేదు, ఒక చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. వై దామనికి ఇలాగా ఒక అమ్మాయికి ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ అన్యూజువల్ ఇష్యూ కదండి. అందరికీ ఉండదు కదా, ఇలా ముట్టుకుంటే షాక్ కొట్టడం అనేది. ఎందుకు అనేది రూట్ కాజ్ తెలియాలి కదా. దానికి ఒక చిన్న అది మీరు మీరు చెప్పినట్టు అది హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అయి ఉంటుందా అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్. అది మీకు అలా అనిపిస్తే అలా అనిపించింది, లేదంటే లేదు. కానీ అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ అంత ఏం లేదు. సో ఇట్స్ వెరీ సింపుల్ స్ట్రైట్ స్టోరీ నరేషన్ అకార్డింగ్ టు. ఓ సుకుమారి టీమ్కి బెస్ట్ ఆఫ్ లక్. రేపు జూలై 17న డెబ్యూనెంట్ డైరెక్టర్ ఆవిడకిను తిరువీర్ గారికి ఏం ప్రాబ్లం లేదు. ఆవిడ పెద్ద సూపర్ స్టార్ తమిళ్లో అండ్ ఈజ్ ఎ గ్రోయింగ్ స్టార్. నాకు తెలిసి ఆవిడ చెప్తున్నానమ్మా, ఐఎమ్ టాకింగ్ ద ట్రూత్. మీకు చాలా అవసరం ఇది పెద్ద హిట్ అవ్వాలని మీ ఆస్పెక్ట్లో కోరుకుంటున్నాను నేను. ఆల్ ద బెస్ట్ హోల్ ద టీమ్. మహేష్ రెడ్డి గారు, ఈ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రొడ్యూసర్లు మామూలుగా కొంచెం పెద్ద హీరోలతో చేసే సినిమాలకే మేము అమ్మలేకపోతున్నాము, రిలీజులకి ఇబ్బంది పడ్డాము, అది ఇది అని మాట్లాడుతున్నారు. కొంచెం సినిమా ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళే. ఇది మీకు ఎంతవరకు ఇది సౌకర్యవంతంగా ఈ డెలివరీ, రిలీజ్ అండ్ అదర్వైజ్ ఆస్పెక్ట్స్ లైక్ బిజినెస్ మీకు ఎలాగండి? ఆర్ యూ కంఫర్టబుల్? కష్టాలు ఉంటాయి కానీ దీనికి ముందే బిజినెస్ కావడం వల్ల కొంచెం ఫ్రీ అయిపోయినాను. ఓకే. అమెజాన్ వాళ్ళు చూసి కొన్నారు సినిమాను. ఓకే. కాబట్టి కొంచెం బెటర్ అయినాం. ఓకే. రిలీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే సేల్స్, మామూలు థియేట్రికల్ సేల్స్ థియేట్రికల్ సేల్స్ లేదు సార్, ఓన్ డిస్ట్రిబ్యూషన్తో వెళ్తున్నారు. ఇక్కడ సిరీస్ రెడ్డి గారు చేస్తున్నారు ఎస్విసి మీద. ఓకే. 3 ఏరియాలు నైజాము, వైజాగ్, సీడెడ్. ఓకే. మిగతాది అంతా మా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్. సో మీరు కంఫర్టబుల్గానే ఉన్నారు. కంఫర్టబుల్. గుడ్ సార్.
మీరు డైరెక్టర్గా ఈ సినిమాని, ఈ కథని తయారు చేసి దీన్ని ఈ విధంగా మలచడంలో, ఈ సినిమాకి మీరు డైరెక్టర్ అవ్వడంలో మీరు బేసిక్గా మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటండి? సార్ ఏదైనా కానీ సార్ రైటింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ సార్. రైటింగ్ అనేది చాలా కష్టం. దాన్ని సడన్ బీట్స్ రాసుకోవడం, లైక్ యూనో నరేషన్ స్క్రిప్ట్ అంటారు కదా, అది రాసుకోవడం, దాన్ని డెవలప్ చేయడం అనేది చాలా టఫ్. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ యూనో అది 50% షూట్ అవగానే ఇంకొక మూవీ అలా రావడం. సో దీస్ అండ్ ఆల్ ద డిఫికల్టీస్ విచ్ ఐ ఫేస్డ్ అండి. బట్ ఏదైనా కానీ లైక్ నేను పాజిటివ్గానే తీసుకున్నా. ఇంకా బెటర్గా వచ్చింది ఈ ఫిల్మ్. ఓకే. యా సార్. అంటే ఈ కాస్టింగ్ని మీట్ అవ్వడంలో, ఐశ్వర్య రాజేష్ గారి సినిమాలోకి రావడంలో, ఇవన్నీ కూడా అన్నీ ఎవ్రీ స్టేజ్ ఈజ్ ఏ స్ట్రగుల్ కదా. దాని గురించి నేను అడిగాను. మీరు అసలు ఐశ్వర్య రాజేష్ గారు లాంటి అంత బిజీ స్టార్ని ఎట్లా పట్టుకోగలిగారు? దట్ ఈస్ ది మెయిన్ పాయింట్ హియర్. సార్ తిప్పించారా? సూపర్. టిప్ ఇచ్చారని గుర్తుంది. టిప్పు కాదు సార్, పోవడమే టిప్ ఇచ్చినట్టు. అయ్యో దేవుడా, అలా కాదు. అర్థమవుతుంది తిప్పించారని. తిప్పించానంటే ఎందుకు తిప్పించానని అంటే, స్క్రిప్ట్ ఫస్ట్ వర్షన్ ఒకటి చెప్పారు, మళ్ళీ సెకండ్ వర్షను, థర్డ్ వర్షను, ఫోర్త్ వర్షను. ఐ థింక్ ఇట్ టుక్ అబౌట్ 3 months ఫర్ మీ టు సే ఆల్సో. అంటే ఇప్పుడు ఏంటంటే సార్, నాకు నిజంగా ఒక్క నిమిషం ఇది పెట్టేస్తాను, కింద పోద్దేమో అని భయం వేస్తుంది. నిద్ర లేదు సార్, నైట్ 2 దాకా షూట్ చేశాను. అది లైట్లు వేరే చాలా కూల్గా ఉందా, అందుకనే తలకే నొప్పి వస్తుంది, తప్పుగా అనుకోద్దు. సో బేసిక్గా నాకు తమిళ్ ఇండస్ట్రీ గురించి పెద్ద అంత ఐడియా లేదు నాకు. బికాజ్ నేను చాలా సినిమాలు తమిళ్లో చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ డూయింగ్ ఆల్మోస్ట్ 10 yearsగా నా జర్నీ అంతా తమిళ్ ఇండస్ట్రీలోనే. తమిళ్లో అన్నీ A to Z ఐ నో ఎవ్రీథింగ్, లైక్ ఐ కెన్ పిక్ అండ్ చూస్, అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ నాకు అది ఇట్ ఈస్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పచ్చు. బట్ తెలుగుకి వచ్చేటప్పటికి ఎలాగా ఆడియన్స్ పల్స్ ఏంటి, ఇక్కడ కొంచెం కమర్షియల్ సినిమా అంటే కొంచెం రియలిస్టిక్ సినిమాలు చేస్తూ వచ్చాను కదా నేను మోస్ట్లీ నా ఫిల్మోగ్రఫీలో. సో నాకు కొంచెం కన్ఫ్యూజన్ సార్, దిస్ ఈస్ వెరీ కమర్షియల్ టు మీ ఇలాంటి సినిమా. బట్ సంక్రాంతి సినిమా చేసిన తర్వాత కొంచెం కమర్షియల్ సినిమాలు చేద్దాము, ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని ఒక చిన్న ధైర్యం వచ్చింది. లేకపోతే కొంచెం ఎప్పుడు తెలుగు సినిమాలు చూస్ చేయడంలో నేను కొంచెం భయపడతాను. ఓకే. ఎలా ఉంటుంది, ఆడియన్స్ ఎలాంటి సినిమా లైక్ చేస్తారు. బట్ నౌ ఐ అండర్స్టూడ్ వన్ థింగ్, సినిమా బాగుంటే అది ఏ లాంగ్వేజ్, ఏ ఇండస్ట్రీ అయినా ఐ థింక్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ మాత్రం వచ్చింది. ఓకే. బట్ 3 నెలలు తిప్పించే ఆ క్రమంలో మీకు ఏమిటి నచ్చింది, ఏమిటి నచ్చక మీరు అన్ని డౌట్లు మీకు వచ్చేయండి వెన్ హీ నరేటెడ్ ది స్టోరీ టు యు? ఫస్ట్ నరేషన్ కొంచెం క్లారిటీ లేకుండా చెప్పారు సార్, ఆయన ఫోన్లో చెప్పారు నాకు, తమిళ్లో వేరే చెప్పాడు. అది పెద్ద తప్పు, అది పెద్ద బూతు. నాకు తెలుగు బాగా వచ్చు కదా, మనం సరదాగా తెలుగులో మాట్లాడుకోవచ్చు కదా, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. నాకు తమిళ్లో చెప్తే ఎందుకు బాబు నువ్వు కష్టపడతావు, 1 hour నరేషన్ చెప్పాడు. ఇంతకీ అమ్మా ఈయనకి తెలుగు రాదేమో నేను అనుకుంటున్నాను. రాని తమిళ్లో గంట సేపు చెప్పాను. తెలుగు రాదని అనుకున్నాను. ఎంత నరకం. నాకు అర్థం అవ్వలేదు ఎందుకు చెప్తున్నాడు అబ్బా తమిళ్లో అని. దాని తర్వాత లాస్ట్కి ఒక క్వశ్చన్ అడిగా, ఒకే క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని, ప్లీజ్ మేడం అన్నాడు. మీకు తెలుగు వచ్చాను అడిగా, వచ్చి అప్పుడు ఎందుకు బాబు ఇంతసేపు నాకు రాని తమిళ్లో చావగొట్టావు నువ్వు తెలిసి తెలియకుండా. దెన్ అగైన్ హీ నరేటెడ్. ఎందుకు తమిళ్లో ఎందుకు చెప్పారు మీరు? చెప్పు బాబు. తమిళ్లో ఎందుకు చెప్పారు? యాక్చువల్గా మహేశ్వర్ రెడ్డి సార్, మీరు యూ హ్యావ్ టు కంప్లీట్ ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇంకేదో కాన్ఫిడెంట్గా అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఐశ్వర్య రాజేష్ గారు, ఏంటి సార్? ఏం లేదు, ఇప్పుడు మీరు తమిళ్లో చెప్పాడు సరే, ఫస్ట్ టైం కథ నచ్చలేదు ఎందుకంటే బికాజ్ So ఇట్ డిడ్ then నాట్ what ప్రాపర్. happened sir, ఇప్పుడు ఎప్పుడు నా స్క్రిప్ట్స్ అని నేను చదువుతాను సార్, ఫుల్ స్క్రిప్ట్ ఓకే. తమిళ్లో కూడానా? తమిళ్లో కూడా ఓకే. 100% బౌండ్ స్క్రిప్ట్ చదివి కానీ నేను ఆ స్క్రిప్ట్కి ఓకే చెప్పాను సార్. ఓ. అండ్ ఐ హ్యావ్ నాకు కొన్ని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్, క్లోజ్ ఫ్రెండ్స్ రైటర్స్ చెన్నైలో. లైక్ ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్ విత్ ద స్క్రిప్ట్. నాకు సమ్టైమ్స్ ఒక ఒపీనియనేటెడ్ నేను తీసుకుంటాను సార్ నా స్క్రిప్ట్స్ ప్రకారం. ఓకే. సో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. ఐ హ్యావ్ అ టీమ్ లాగా పనిచేస్తాం సార్. సో ఐ మేక్ దెమ్ రీడ్
మేము నా ఇంటి కింద ఒక చిన్న ఆఫీస్ రూమ్ ఉంది. ప్రతి కథని ఒక 4, 5 డిస్కస్ చేస్తాం సార్. ఇప్పుడు మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది. సమ్టైమ్స్ సమ్ పీపుల్ విల్ లైక్ ద ఫిలిం, విల్ నాట్ లైక్ ద ఫిలిం. ఎంత ఎక్స్ట్రాడినరీ ఫిలిం ఉన్నా కొన్ని మందికి నచ్చదు. సో ఐ వాంట్ టు నో వై యూ డెంట్ లైక్ ద ఫిలిం. సో ఐ వాంట్ టు నో యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని మేము ఒక డిస్కషన్ చేస్తాం. సో దట్స్ ద సేమ్ వే నాకు దర్శన్ కథలో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ వన్. నేను ఫుల్ స్క్రిప్ట్ చదివాను సార్, బాగుండు. దెన్ ఐ మేడ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రైటర్ హూ ఇస్ అ తమిళ్ గై హూ రెడ్ ద స్క్రిప్ట్. సవరి ముత్తు అని చెప్పి హీ రెడ్ ద స్క్రిప్ట్. దెన్ ఐ టుక్ సవరీస్ హెల్ప్ అనమాట. అయితే సవరి இது எனக்கு కొంచెం కన్ఫ్యూషனாக இருக்குது, இது இப்படி தமிழில் ஒர்க் அவுட் ஆகுமா, தெலுங்குல ஒர்க் ஆகுமா, லைக் వీ హ్యావ్ లైక్ 2-3 hours డిస్కషన్ సార్. ఓ ఇట్స్ నాట్ లైక్ ఒక స్క్రిప్ట్ మనం ఊరికే యాక్సెప్ట్ అలా చేసేయండి సార్. నేను కొంచెం టైం తీసుకుంటాను, అవునులే. బికాజ్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్ చూసింగ్ మై ఫిల్మ్స్. అప్పుడు శవరి మేను వి గాట్ ఇన్ టు అ కాల్. వీ హ్యాడ్ 2 hours కాన్ఫరెన్స్ కాల్. ఓ తనకి తెలుగు రాదు, అతనికి మ్మ్. తినకి తమిళ్ రాదు. వచ్చు అనుకుని కథ చెప్పాడు నాకు, యాక్చువల్గా రాదు. సో మేము ముగ్గురు ఇంగ్లీషు, తమిళ్, తెలుగు అలా డిస్కస్ చేసి మా పాయింట్స్ అన్నీ డిస్కస్ చేసి ఒక 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 కంక్లూషన్కి వచ్చి ఐ సెడ్ ఓకే లెట్స్ డూ ఇట్ అని చెప్పి. సో ఇట్స్ అ ప్రాసెస్ సార్. ఇట్స్ నాట్ లైక్ సినిమా కథ నచ్చింది చేసేద్దామని కాదు. మీరు చక్కగా ఒక టెంప్లెట్లో చెప్పారు, చాలా బాగుంది మీ ఎక్స్పీరియన్స్ అంతా. బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ స్నాగ్ దట్ అబ్జెక్టెడ్? మీరు మెంటల్గా అబ్జెక్షన్ ఫీల్ అయిన పాయింట్ ఏంటిది? మీరు ఎందుకు అంత రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్లోకి వెళ్ళారు? ఏ పాయింట్? సార్ అది క్లారిటీ ఉండాలి కదా సార్. ఒక క్లియర్ ఉంటే కదా మనం కథ చేయగలం. క్లారిటీ వచ్చినప్పుడు దూకేస్తాం గోదాలో. దేనిలో క్లారిటీ వచ్చింది మీకు? వెన్ వీఆర్ వెరీ క్లియర్ వీ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్, ఓకే, we will jump into the ఇదన్నమాట. అంటే మీరు ఈ షాక్ కొట్టడం అన్న పాయింట్ మీద ఎక్కువగా తర్జన భర్జన ఇట్స్ పడ్డారు? నాట్ అబౌట్ ఓన్లీ షాక్ కొట్టడం కాదు కదా సార్, ఎస్, చాలా ఉంటాయి కదా సార్. సినిమాలో ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఐ థింక్ ఆ ఎమోషన్ వర్క్ సార్. ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ వన్ థింగ్ విల్ వర్క్. ఒక్కటే సార్ మనిషికి వన్ వర్క్, థింగ్ విల్ స్టాండ్, ఓన్లీ ఎమోషన్స్, రైట్. అంతే. ఒక్కటి. ఐశ్వర్య గారు, యాక్చువల్గా తమిళ సినిమాల్లో మీరు అంటే ఫుల్ ప్లెజ్డ్ రోల్స్ చేశారు. దాని తర్వాత తెలుగుకి వచ్చిన తర్వాత ఏంటంటే స్టార్టింగ్లో సైడ్ రోల్స్ కానీ, డీ గ్లామ్ రోల్స్ కానీ ఇలాంటివి వచ్చినాయి. అక్కడి నుంచి మీరు ట్రావెల్ చేస్తూ ఇప్పుడు మీ పేరు మీద ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ కింద ఓ సుకుమారి అనేది వచ్చింది కదా. సో త్రూఅవుట్ ద జర్నీ తెలుగు సినిమాల్లో మీరు చూడాలనుకున్న స్టార్డమ్ ఇదేనా? నాకు అర్థం తెలియదు సార్. ఇప్పుడు రేపు నాకు మళ్ళీ చిన్న క్యారెక్టర్ ఇచ్చి అది ఇంపార్టెంట్ అయితే చేస్తా. ఇట్స్ నెవర్ లైక్ దట్. ఏదో ఒక ఫ్లోలో వెళ్తున్నాను అంతే. బట్ మీకు మీ మదర్ టంగ్ తెలుగు కాబట్టి ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు మీరు స్టార్టింగ్లో, తెలుగు నాకు తమిళ్లో అవకాశం వచ్చినాయి కానీ తెలుగులో అని చెప్పి. బట్ మీరు అనుకున్న పాత్ ఇదేనా? ఇప్పుడు కరెక్ట్గా ఉన్నారా? మీరు అనుకున్న దాంట్లో సగమైన చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నాను తెలుగులో. మీరు చూస్తారు కొంచెం. లైక్ ఇప్పుడు ఓటీటీలో కూడా విశాఖపట్నం వచ్చింది, వీ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. దాని తర్వాత ఓ సుకుమారి, దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ హాట్స్టార్లో ఒకటి చేస్తున్నాను. ఇంకోటి సినిమాలు 2 పెద్ద సినిమాలు కూడా చేస్తున్నాను. సో యా డైరెక్టర్ గారు, అంటే ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటనేది ఆల్రెడీ ట్రైలర్లోనే చెప్పేశారు మీరు, ముట్టుకుంటే షాక్ కొడద్దని చెప్పేసి. సో అంటే మొత్తం అంతా ఇంకా అంటే స్టోరీ రివీల్ చేశారు కాబట్టి ఇన్సిడెంట్స్ కింద ఉంటుందా సినిమా అంతా కూడా, లేకపోతే మాకు తెలియని స్టోరీ లైన్లు లేకపోతే దాంట్లో ట్విస్ట్లు ఇంకేమైనా ఉన్నాయా, లేదంటే కనుక జస్ట్ మీరు మాకు ఆల్రెడీ స్టోరీ తెలుసు కాబట్టి చూసి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయడమేనా ఇంకేమైనా? యాక్చువల్గా టీజర్లో కొంతవరకు చెప్దాం అనుకున్నాం. యాక్చువల్లీ ట్రైలర్ ఐడియా లేకుండే, బట్ యునో స్టిల్ వీ వాంట్ టు గ్రాప్ ద ఆడియన్స్ అటెన్షన్ అని చెప్పేసి ఇంకొంచెం రివీల్ చేసినాం. సో మీరు ఫర్దర్గా చూస్తే ట్విస్ట్ టర్న్స్ ఎవ్రీథింగ్ ఉంటాయండి. యా, యూ కెన్ ఎక్స్పెక్ట్ యూనో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అంటారా? అంతే అంతే. ప్రొడ్యూసర్ గారు సార్, ఫస్ట్ సినిమా ఏమో అదే శివం అజయ్ అప్పుడు అంతా కూడా మీరు కూడా మాలేసుకున్నా అంటే మిమ్మల్ని చూస్తే ఒక డివోషనల్ ఫీల్ లాగా ఉండేది. ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ నీట్గా ఈ సినిమాకి తగ్గట్టుగా రెడీ అయ్యి ఇప్పుడు నేను కూడా క్యారెక్టర్లు చేంజ్ చేసుకుంటూ వెళ్తాను అనుకుంటాను. క్యారెక్టర్ చేంజ్ చేసుకుంటాను. సో ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి అంటే ఆల్రెడీ ఒకటి ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేశారు కాబట్టి అప్పటికి ఇప్పటికి డిస్ట్రిబ్యూషన్లో కానీ ప్రొడక్షన్లో కానీ మీరు చూసిన మార్పు ఏంటి? సో మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఓ సుకుమారి అనేది ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు ఆడియన్స్? సుకుమార్ కంపల్సరీ ఆడియన్స్కి రీచ్ అవుతుంది, చూస్తారు. యా, ఫస్ట్ సినిమాకి ఇప్పటికీ మీకు డిస్ట్రిబ్యూషన్లో అంటే చాలా తేడాలు వచ్చినాయి కదా. అంటే ఇండస్ట్రీ కాదండి, ఇండస్ట్రీలో జరుగుతున్న వీటిల్లో చాలా ఇండస్ట్రీ మారుతూ ఉంది కదా.
ఒకప్పుడేమో ఓటీటీ ఫుల్ హైప్‌లో ఉందన్నారు. ఇప్పుడేమో ఓటీటీ తగ్గిందంటున్నారు. తర్వాత థియేటర్ రైట్స్ పరంగా కూడా రకరకాలుగా చేంజెస్ జరుగుతున్నాయి కదా! సో, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఈ సినిమా ఫస్ట్ సినిమాకి, ఈ సినిమాకి మీరు చూసిన మేజర్ డిఫరెన్స్ ఏంటనేది నాకు ఆ సినిమాకు ఈ సినిమాకు నో డిఫరెన్స్. మన సినిమా వరకు. అప్పుడు బిజినెస్ అయింది, ఇప్పుడు బిజినెస్ అయింది. థియేటర్కల్గా అందరూ నాకు కోఆపరేట్ చేసినారు డిస్ట్రిబ్యూషన్ సైడ్. డైరెక్టర్ గారు ఇక్కడ ఇక్కడ సార్ 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 టైటిల్లో ఓ సుకుమారి సుకుమారి ఉంది, కానీ హీరోయిన్ షాక్ కొడుతుంది. ఏంటి ఇది? రెండు వేరు వేరు ఉన్నాయి. మీరు టీజర్లో చూస్తే హీరోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైటిల్ యాక్చువల్గా ఇట్స్ అన్ అబ్జెక్టివ్, లైక్ వర్ణిస్తున్నాడు. సో సుకుమారిలా ఉండాలి, సుకుమారంగా ఉండాలి అని టీజర్లో ఉంటుంది కదా. సో దట్స్ హౌ వి డిరైవ్డ్. సార్ కానీ హీరోయిన్కి అలా షాక్ కొట్టి అది పెట్టాలని ఎందుకు అనిపించింది పర్టికులర్గా దానికి? సార్ అది యాక్చువల్గా దట్స్ వాట్ మై యూనిక్ సెల్లింగ్ పాయింట్ సార్. యూనిక్ పాయింట్తో చేయాలనిపించినప్పుడు లైక్ ఈ ఐడియా వచ్చింది, దెన్ వి మేడ్ ఇట్ సార్. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అయ్యో సార్ పక్కా సార్. నేను చెప్తున్నా కదా, ఫ్యామిలీస్, పిల్లలు అందరూ మీరు చూడండి 17th నుండి థియేటర్స్లో ఒక సందడి ఉంటుంది ఫర్ షూర్. ఐశ్వర్య గారు ఇప్పుడు టాలీవుడ్లో 2 బ్లాక్ అంటే ఈ మధ్య మంచి హిట్ సినిమాలు వచ్చినాయి. పెద్ది తర్వాత మా ఇంటి బంగారం, లెనిన్, ఇలా మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. సో ఇప్పుడు ఇది ఓ సుకుమారి అలాగే హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఆడియన్స్ కనెక్టెడ్ అవుతారు అనుకుంటున్నారా? ఇప్పుడు అన్నీ ఐ థింక్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ పెద్ది, సమంత గారి మా ఇంటి బంగారం, లెనిన్ అన్నీ హిట్ అవుతున్నాయిగా. ఆ వరుసలో ఓ సుకుమారి కూడా ఆ రేస్లో ఉంటుంది అనేది. కానీ ఎన్ని సినిమాలు హిట్ అయినా ఇటు ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా వచ్చి 100 కోట్లు కొడితే ఒక హీరోయిన్గా ఆ ప్రౌడ్ వేరేలా ఉంటుంది. చాలా హ్యాపీ. అసలు ఒక సమంత గారు ఆల్రెడీ చెప్పారు, హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం అనేది ఒక్క హీరోయిన్ కొట్టకూడదండి. 4-5 కొడితేనే మన ప్రొడ్యూసర్లు అందరూ మన మీద డబ్బులు వేస్తారు. లేకపోతే అంటే ఇప్పుడు వేయట్లేదు. లేకపోతే కొంచెం ఇట్స్ లైక్ ఇప్పుడు హీరో సినిమాస్ చాలా వస్తాయి కదా, అలాగే హీరోయిన్స్ కూడా ఒక 4 హీరోయిన్స్ ఉంటే ఓకే హీరోయిన్ సినిమాలు కూడా ఆడుతున్నాయి అని చెప్పి కాన్ఫిడెంట్గా ప్రొడ్యూసర్లు ప్రొడ్యూస్ చేస్తారు. ఐఎమ్ వెరీ షూర్ సమంత గారు పెద్ద షీ సెట్ హై ఇది కదా, ఒక 100 crores అంటే ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఫిలిం. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమా చేశారు, వెంకటేష్ గారి లాంటి ఒక పెద్ద స్టార్తో చేశారు. మనం పెద్ద లీగ్లో ఉండాలంటే పెద్ద పెద్ద స్టార్స్తోనే చేయాలా అన్న క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉంటాయా మీకు ఏమైనా? మంచి సినిమా చేయాలనే కదా, మంచి సినిమాలు అంతే. ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్డ్ ఆల్వేస్. తమిళ్లో కూడా అలాగే చేశా, మీరే లేట్గా పిలిచారు నన్ను తెలుగు వాళ్ళు. అదే ఇప్పుడు తెలుగు అమ్మాయి, తెలుగు తెలిసిన అమ్మాయి, తెలుగు అమ్మాయి, తెలుగింటి పక్కింటి అమ్మాయి లాంటి ఒక అమ్మాయి, ఇవన్నీ డిస్క్వాలిఫికేషన్స్ లా కనిపిస్తుంటాయి తెలుగు సినిమాల్లో హీరోయిన్ అనిపిస్తుంటాయి. అవునా, మీకు అనిపిస్తుందా? మీకు అలాంటి నేను అలా చెప్పలా, మీరు చెప్పారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించలేదు కాబట్టి నేను చెప్పలేదు, మీరు అదే అనిపిస్తుంది. లేట్గా పిలిచారని చెప్తుంటే దాని వెనకాల రీజన్ ఇదేనేమో అని. చిచి అలా అంతా ఏం లేదు. Okay, See, one best example ఇక్కడ I tell you. తిరుగాడుతుంటే పిలుస్తామండి, మీరు ఎక్కడో తిరుగుతుంటే ఏం పిలుస్తాం? ఒక్కసారి ఆవిడ్ని కంటిన్యూ చేయండి. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో. మీరు పిలిస్తే ఎందుకండి, గంట సేపు ఫ్లైట్ తీసుకుని వచ్చేస్తాను, ఏముంది. కళ్ళ ముందు ఎక్కడ, అమీర్పేటలోనా? ఎక్కడ కనిపించాలి మీకు కళ్ళ ముందు? ఓటీటీలో బాగా కనబడుతున్నారు. ఎక్కడ మొన్న కనిపియాలి? ఇసకపట్నం చూసాము, అది వెబ్ సిరీస్ చూసాము, మీ ఇంటర్వ్యూస్ కూడా చూసాం. ఆ ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బులతో 15 లక్షల రూపాయలు వాచ్ కొన్నారంట. సో ఈ సినిమాకి ఎంత పెట్టి కొన్నారు, ఏం కొన్నారు? సినిమా 17 తర్వాత అడుగుతాను. ఆ ప్రొడ్యూసర్ ఇవ్వలేదండి, మీరు కొనుక్కున్నారు, నేను కొనుక్కున్నాను. ఆ డబ్బులతోనే కదా కొన్నారు. ఏదో నా డబ్బులు అవి, ఓకే, నా సంపాదన. నా మీద కోపడకండి, మీరు చెప్పింది నేను నా అడుగుతాను. డబ్బులతో నేను కొనుక్కున్నాను మమ్మీ. ఓకే, ఈ సినిమాలో తిరువీరు గారితో యాక్ట్ చేశారు కదా, మీరు పెద్ద స్టార్స్తో చేస్తున్నారు యాజ్ వెల్ యాజ్. తిరువీరు కూడా పెద్ద స్టార్. అదే పెద్ద స్టార్స్ అంటే ఇప్పుడు వెంకటేష్ గారు, తిరువీరు గారు, ఇలా అన్ని రేంజ్ హీరోస్తో చేస్తున్నారు కదా అని అడుగుతున్నాను. అందరితో చేయాలి. అదే ఎలా అనిపించిందండి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ తిరువీరు గారు? ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్, ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. అండ్ ఐ థింక్ తిరు ఈజ్ అ న్యాచురల్ యాక్టర్. ఓకే, షాక్ ఎన్నిసార్లు కొట్టించారు? కొట్టాను బానే, ఎగిరి పడ్డాడు చాలాసార్లు సినిమాలో.
ఓకే, తిరువీరు గారు అసలు పడుకుంటున్నారా సార్? మీరు 2 నెలలకు ఒక సినిమా దింపుతున్నారు, అదేదో రీల్స్ చేస్తున్నంత ఈజీగా సినిమాలు తీసేస్తున్నారు. మీకు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే ఇది కాక ఇంకో 2 సినిమాలు కూడా ఉన్నాయి. ఓడియా. అదే ఇప్పుడు నెక్స్ట్ వీక్ లో రిలీజా? ఈసారి గ్యాప్ ఉండదు. అంటే అప్పుడెప్పుడో గ్యాప్ వచ్చింది కదా, ఈసారి గ్యాప్ లేకుండా మిమ్మల్ని కలవడానికి చాలా సంతోషంగా ఉంది అండ్ ప్రేక్షకులను కలవడానికి చాలా సంతోషంగా ఉంది. ఎలా అంటే సినిమా వల్ల చాలా ఫ్యామిలీస్ సర్వైవ్ అవుతూ ఉంటాయి అండ్ మా ప్రొడ్యూసర్ బాగున్నంత వరకు సినిమాని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ డిపెండ్ అయిన ఫ్యామిలీస్ అన్నీ బాగుంటాయి. సో ఐఎమ్ హ్యాపీ, ఎక్కువ కనబడడానికి ఛాన్స్ వస్తుంది. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్ మీ స్కెడ్యూల్స్ని? ఒకవైపు ప్రమోషన్స్ అండ్ రిమైనింగ్ ఫిలిమ్స్ని, షూట్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? బ్యాలెన్స్ చేయడం అంటే సిచ్యువేషన్ బట్టి, లుక్ ఇష్యూస్ని బట్టి సండేలు పండగలు కూడా షూట్ చేశాను ఇయర్ చాలా వరకు. అండ్ కొంచెం క్యారెక్టర్ సెట్ టు సెట్ కొంచెం వర్క్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి, అది సరిపోతుంది. అండ్ హ్యాపీ, ఇంకొక 2 సార్లు కూడా కనబడబోతున్నాను ఈ ఇయర్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఐశ్వర్య గారు, హిట్ పడితేనో హీరో అకౌంట్లో పడుతుంది, ఫ్లాప్ అవుతేనో హీరోయిన్ అకౌంట్లో పడుతుంది అని కామెంట్స్ 100%. 100%? అది చెప్పానుగా ఒక ఇంటర్వ్యూలో. అదే అవుతుంది, ఎందుకని అంటున్నారు? ఏమో మీరు చెప్పాలి, అసలు మీరే రాస్తున్నారు కదా, ఈ హీరోయిన్ అందులోకి అయన్ లెగ్, అయన్ లేడీ కాదులే మా జయలలిత గారు అది. ఓకే. మీరు అన్ని హిట్లే కదా, ఎందుకు రాశారు? ఒక్క మాట చెప్తానండి, ప్రతి ఒక్క స్టార్కి అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా కామన్. అన్ని సినిమాలు అందరికీ హిట్లు అవ్వవు, ఓకేనా? ఒక 10 సినిమాలు చేసామంటే 10 సినిమాలు ఎవరికి ఒక్క అనిల్ రావుపూడికి అది జరుగుతుంది, ఆయన్నే అడగాలి. 9 సినిమాలు చేసి 9 సినిమాలు హిట్ చేశారు, ఆయన్నే అడగాలి. ఏమో యాక్టర్స్కి మాత్రం ఒక్క 10 సినిమాలు చేస్తానండి, 2-3 సినిమాలు అటు ఇటు అవుతాయి, అన్ని సినిమాలు హిట్ అవ్వవు కదా. సో ఆ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది, కానీ ప్రతిసారి అయినప్పుడు ఆ హీరోయిన్ అకౌంట్లో పడకూడదు అనేది ఒక ఇంటర్వ్యూలో చెప్పాను అంతే. డైరెక్టర్ గారు, ఓకే, సో మీ కంటెంట్ చాలా బాగుంది. చాలా అంటే ఒక స్టోరీ ఫైనల్ అయ్యేటప్పుడు చాలామందికి నెరేషన్ ఇస్తారు అండ్ చాలామందికి పిచ్చింగ్ కూడా ఇస్తుంటారు. సో ఈ కథ బిఫోర్ తిరువీరు గారు కాకుండా లేదా మహేశ్వర్ రెడ్డి గారు కాకుండా ఎంతమంది విన్నారు అండ్ ఆల్మోస్ట్ ఎంతమందికి చెప్పిన తర్వాత ఇది ఫైనల్ అయింది? నేను డైరెక్ట్ చెప్పింది ఫస్ట్ డిఓపి సార్కి చెప్పిన, ఇమ్మీడియట్గా హీ పుష్డ్ మీ టువర్డ్స్ మహేశ్వర్ రెడ్డి సార్. నేను సార్కి చెప్పగానే నెక్స్ట్ డే సార్ చెప్పేశారు వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని అన్నాడు. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. తిరువీరు గారు అంటే మీ ప్రీవియస్ ఫిల్మ్స్ చూసుకున్నా, లైక్ ప్రీ వెడ్డింగ్ షో కావచ్చు, లేకపోతే మొన్న వచ్చిన పాపం ప్రతాప్ అండి, ఇప్పుడు ఇది కంప్లీట్లీ ఒక రూరల్ బ్యాక్డ్రాప్ ఫిలిమ్స్లోనే మీరు ఎక్కువ కనిపిస్తున్నారు. మీ అప్కమింగ్ కూడా భగవంతుడు కూడా ఇంచుమించు అలానే ఉంది, రూరల్. సో ఒక ఆర్గనైజ్డ్ క్యారెక్టర్ లాంటివి పడితే బాగుంటుంది కదా ఫర్ ఎ చేంజ్ అని చాలామంది అనుకుంటున్నారు. సో when can we expect it? కథే అలా పుల్ చేస్తున్నాను నేను. అన్ని కథలు వింటాను, థ్రిల్లర్లు వస్తాయి, హారర్లు వస్తాయి, డ్రామాలు వస్తాయి, కానీ ఒక అర్బన్ క్యారెక్టర్లో లేకపోతే ఒక స్టైలిష్ క్యారెక్టర్లో కనబడాలని ఒక నచ్చని కథని చేయలేను. సో అందుకని అలాంటి కథలు వచ్చినా కూడా నేను రిజెక్ట్ చేసుకుంటున్నాను. నచ్చిన వాటిలోంచి ఒకేలాగా ఊరి కథలైనా కూడా కథ బాగుందా, ఇది జనాలకు నచ్చుతుందా, నాకు నచ్చుతుందా, దాంట్లో చూసుకుని మాత్రమే చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏమండి, ఇందాక యాక్షన్ చూపించారు ట్రైలర్లో, యాక్షన్ చేశారా మీరు లేదా బాడీ డబులా? లేదు, అరే అడుగుతున్నాను. నేను ఇంకోటి చెప్తానండి, ఈ సినిమాలో మోకో బోట్ అనే ఒక కెమెరా యూజ్ చేసామండి. ఇట్స్ అ కెమెరా వేర్ మీరు అదేం సినిమా కెమెరామెన్ కరెక్ట్గా చెప్తారేమో, జంప్ కెమెరామెన్ విక్రమ్, పుష్ప వాటిని అంతా యూజ్ చేశారండి. జస్ట్ కెమెరాని ఫిక్స్ చేసేస్తారు, అలా 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 ఆటోమేటిక్గా బాడీ మోషన్ బట్టి కెమెరా రొటేట్ మనం ప్రాక్టీస్ చేసి ఆ కెమెరామన్ని అలా క్యాప్చర్ చేస్తాం అనమాట కింద మీద. లైక్ ఇట్స్ జస్ట్ సింగిల్ షాట్ ఫైట్ అనమాట. దానికి రిహర్సల్ చేయాలి, రిహర్సల్ చేసేసి సింగిల్ షాట్లో ఫైట్ చేసాం. ఆ ఫైట్ అయితే అలాగే చేశాను. సో ఇట్స్ సింగిల్ షాట్ ఫైట్ నేను చేసింది. తమిళ్లో రిలీజ్ అవుతుంది కదా, ఎలా ఉంది అక్కడ మీకే తెలియాలి. తమిళ్లో రిలీజ్ అవుతుంది, బాగుంది సార్. తెలీదా మీకు తమిళ్లో రిలీజ్ తెలుసు, 4 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. అదే సేమ్ డేలో రిలీజ్ అవుతుందా అనేది నాకు. మరి అక్కడ ప్రమోషన్ చేయట్లేదా మీరు? ఇక్కడికి చేసాం. రెస్పాన్స్ ఎలా ఉంది అక్కడ? సినిమా రిలీజ్ అవుతాయి అదే మీరు చేసి మీకు తెలుస్తుంటుంది కదా, మీ ప్రమోషన్ సమర్విత్ ఎవరో ఆయన చెప్తాడు కదా. అబ్బా పట్టుకున్నారండి, వచ్చారండి వయ్యారి.
తిరువీర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కంటెంట్ అంతా. ఇందాక మాట్లాడుతూ నెక్స్ట్ 2 సినిమాస్ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ అని చెప్పడం జరిగింది. అంటే ఒకప్పుడు గ్యాప్ వచ్చింది కదా! ఇప్పుడు గ్యాప్ లేకుండా వస్తుందా అని చెప్పి అన్నారు కదా! సో ఇలా రావాలి అన్న ఇదిలో లైక్ స్క్రిప్ట్స్ అన్నీ కూడా తొందరగా చూసేసుకోవడం అలాంటివి ఏమన్నా చేయడం జరిగిందా? అలా లేదండి. చాలా పర్టిక్యులర్‌గా పిక్కీగా ఉంటూ చేసుకుంటూ చేసినయా అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి లాస్ట్ ఇయర్ ఎండ్‌లో రిలీజ్ అవ్వాలనుకున్నారు. అది ఈ ఇయర్ వచ్చింది. ఒకటి కొంచెం ముందు రిలీజ్ అవ్వాలనుకున్నాం. సో అది ఈ ఇయరే రిలీజ్ చేయాలని టార్గెట్ చేసిన ఫిల్మ్స్ కాదు. టైం అలా కుదిరింది వాటికి. అండ్ ఏది కూడా నేను ఫాస్ట్‌గా చేయాలి, లేకపోతే అదేదో తొందరగా చేస్తే ఒక సినిమా క్రెడిట్‌లో పడిపోతది, డబ్బులొస్తాయి, లేకపోతే ముందుకెళ్ళిపోతాం అని కాకుండా, నాకు నచ్చితేనే చేస్తున్నాను. అప్పుడు 2 ఇయర్స్ గ్యాప్ వచ్చినప్పుడు కూడా నాకు నచ్చలేదు కాబట్టే గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నచ్చాయి కాబట్టే కంటిన్యూస్‌గా వస్తున్నాయి. అండ్ రేపు నెక్స్ట్ ఇయర్ కూడా నాకు నచ్చితేనే యాక్ట్ చేస్తాను, బయటికొస్తాను. సో యాజ్ యూ మెన్షన్ మీ క్యారెక్టర్స్ చాలా వరకు చూసుకుంటే రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో పక్కా విలేజ్ అందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. అండ్ మీ స్టోరీస్ కూడా చూస్తూ ఉంటే బెండకాయలతో పెడిక్యూర్‌లు చేస్తూ ఉంటారు. వీధి కుక్కలతో మాకు పాత పగలున్నాయి అంటుంటుంటారు. లైక్ ఇలాంటి చాలా చాలా నేటివిటీకి దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది. లైక్ మీ స్టోరీ సెలెక్షన్‌లో ఇప్పటిదాకా మీరు చేసినయన్నీ కూడా రూరల్‌కే ఎక్కువగా కనెక్టెడ్‌గా ఉంది. ఇక ముందొచ్చే కథలు కూడా సేమ్ ఐఎస్ సినాప్సిస్‌లో చూద్దాం అనుకుంటున్నారా? లేదంటే వేరే 2 డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అంటే వాట్ యూ విల్ సే? అంటే ఏదో ట్రై చేయాలని, రిస్క్ చేయాలని లేదు. నాకు నచ్చితే ఏ జాన్రా అయినా పర్లా. కానీ మళ్ళీ విలేజ్ క్యారెక్టర్‌లు వచ్చినా పర్లా. కానీ కథ బాగుందా? కథలో రోల్ బాగుందా? ఇది జనానికి నచ్చుతదా? ప్రొడ్యూసర్‌కి డబ్బులు తేగలుగుతదా? అంతే. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ భరత్ గారు. అడగలేదు పాపం ఆయన్ని. నేను అడుగుతానన్నా. అదే బాబు నువ్వు అన్న నేను ఇది అడుగుతున్నాను. ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేసావు? ఏంటి నీ ఇన్స్పిరేషన్ ఏంటి? ఎట్లా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యావు? చిన్నప్పటి నుంచి అలా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. మైక్ దగ్గర పెట్టు. మైక్ దగ్గర పెట్టు. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ఇంట్రెస్ట్ అండి. సో అలా నేర్చుకుని అంటే మహేశ్వర్ రెడ్డి గారు, ఈ మధ్య ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఒకరి మీద ఒకరు ఎలిగేషన్స్ అవన్నీ అయినాయి కదా! మీరు డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసరు ఇప్పుడు ఎట్లా మరి మీ సినిమాని? నాకు ఇవన్నీ ఏ సంబంధం ఉండవండి. అందరూ అన్నీ మీరే అవ్వడం మీకు చాలా అడ్వాంటేజ్ అంటారా? ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్ అందరితో నేను ర్యాపో మెయింటైన్ చేస్తాను. అందరూ కావాలి నాకు. ఓకే. ఐశ్వర్య గారు, లాస్ట్ 2 క్వశ్చన్స్ ప్లీజ్. ఐశ్వర్య గారు, ఇక్కడ సో అంటే బేసిక్గా ఇందాక టాపిక్ వచ్చింది అండ్ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ కూడా 100 crores కలెక్ట్ చేస్తున్నాయి సమంత గారు, మా ఇంటి బంగారం అని. సో ఆవిడ ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి కూడా కొత్త యాక్టర్స్కి, కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇస్తున్నారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో అండ్ మీ దగ్గర నుంచి కూడా ప్రొడ్యూసర్గా కొత్త ప్రొడక్షన్ హౌస్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా న్యూ టాలెంటెడ్కి? ప్రొడ్యూసర్‌గానా? మేబీ. నిజంగా చూద్దాం. డేట్ ఇస్తావా తిరు? ఓకే. తిరువీర్ గారు. ఐశ్వర్య గారు ఇటండి. తిరువీర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఈ భాగ్యం గారు భాగ్యనగరంలోనే ఉంటూ తెలుగు సినిమాలు తీసుకోవాలని చాలామంది ఆశిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఒక టైంలో తెలుగులో కొన్ని అవకాశాలు రావని, తెలుగులో అవకాశాలు రావని మీరు చాలా చోట్ల చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశాలు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. ఈ సినిమా తీసేటప్పుడు తిరువీర్ గారితో మీకున్న అనుభవం, మీకున్న ఎక్స్పీరియన్స్, ఈ సెట్స్లో కూర్చొని ఆ సీన్స్ గురించి పదే మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చాలా న్యాచురల్గా రావాలని చెప్పి దీని గురించి బాగా చర్చించుకున్నారంట. మీరే ఎవరు చెప్పారు మీకు? డైరెక్టర్ చెప్పారా? ఏ దర్శన్? ఎవరు ప్రొడ్యూసర్ మీరా? ఆయన అసలు పడుకున్నారు, ఆయన నిద్రపోయారు ఆయన. నిజమా కాదా? లేదు, నేను సీన్ చేసినప్పుడు డైరెక్టర్ని ఇలా గోకి టార్చర్ పెట్టానని అడుగుతున్నారు, అంతేనా? అలా ఏం లేదు. ఓకే. తిరువీర్ గారు సార్ ఒక్క నిమిషం ఉండండి. చెప్పండి సార్, మీరు చెప్పండి. మీరు ఏదో అడగాలనుకున్నాను, అడగండి ప్లీజ్. నీ మనసు విల్ వెయిట్ ఫర్ యూ ప్లీజ్. ప్లీజ్ బ్రో. అంటే అయిపోయింది. అయ్యో, మీ పేరేంటి? నా పేరు సయ్యద్. అడుగుతా బోలో. గతంలో సంక్రాంతికి వస్తున్నాను సినిమా రాకముందు
ఇండస్ట్రీలో కొన్ని అవకాశాలు రావట్లేదని చెప్పి ఒక 6 నెలల నుంచి 8 నెలల దాకా కొంచెం ఇబ్బందులు పడ్డారు. సంక్రాంతికి వస్తున్న తర్వాత బ్యాక్ టు బ్యాక్ మీకు సినిమాలు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మీరు తీసుకున్న స్టోరీలు 1కి 4 సార్లు మీ బ్రదర్తో, మీ వాళ్ళతో, అందరితో చర్చించిన తర్వాతే మీరు ముందుకు వెళ్తారన్నారు. బ్రదర్‌తో గాదు. అదే మీ ఫ్రెండ్స్‌తో. టీమ్. ఆ! మీకు దీంట్లో ఏ హుక్ పాయింట్ నచ్చింది? కేవలం అది ఇందాక అడిగారు కదా! ఆ షాక్ అనేదే ఆ ఒక్క పాయింటే నచ్చిందా? లేదంటే చెప్పాను కదా సార్, ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎమోషన్స్ బాగా వర్క్ అయింది. ఓకే. సో ఐ సెడ్ యాహ్, లెట్స్ డూ ఇట్. ఓకే. ఆల్ ద ఓకే. బెస్ట్. Thank you so much, press and media. ఒక్క నిమిషం ఉండండి. సయ్యద్, యు గాట్ ద ఆన్సర్? ఓకే, థ్యాంక్ యూ సయ్యద్. తిరువీర్ గారు, సో హెల్త్ ఎలా ఉంది? కొంచెం పర్లేదు. సో అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మీ హెల్త్ బాగాలేదు, వైరల్ ఫీవర్ అన్నారు. అవును. అండ్ అయినా కూడా అవునా? ఎస్. బాబు ఎందుకు బాబు నా పక్కన కూర్చున్నావు నువ్వు అసలు? లేదు, ఇప్పుడు కొంచెం బెటర్. దేవుడా, మాస్క్ వేసుకుని రావాల్సిన భయం వేస్తుంది. మరి ఎలాగా అని అంటే మాస్క్ వేసుకుంటే మా ఇంట్లో బుడ్డోడు కూడా ఏడుస్తున్నాడు. అందరికి ఎక్కిచ్చాడు అనమాట. ఇప్పుడు మీకు అందరికి వైరల్ ఫీవర్. లేదు, తగ్గాక వచ్చా కొంచెం. సో అంటే ఇలాంటి టైంలో కూడా సినిమా మీద ప్యాషన్తో, ప్రేమతో, సో ఏంటి, ఏం చెప్తారు? ప్యాషన్ ప్రేమ కంటే బాధ్యత ఇది. అంటే చాలామంది శ్రమ సార్, డబ్బులు అండ్ 2 రోజుల్లో సినిమా రిలీజు, సినిమా ప్రేక్షకులకు తెలియాలి, ఇది బాధ్యత. తిరువీర్ గారు, సార్ అది మీరు చూసుకుంటే చాలా అమాయకంగా కనబడతారు. ఒక అమాయకంగా ఉంటూ ఒక హీరోయిజం చూపిస్తారు, అమాయకంగా ఉంటూ కామెడీ చేస్తారు, అమాయకంగా ఉంటూ రౌడీజం చూపిస్తారు. అసలు ఎలా సార్ ఇవన్నీ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? ఒక ఇన్నోసెంట్గా ఉంటూ ఎలా కుదురుతుంది అని అంటే ఏం చెప్తారు? ఇవన్నీ కలిపి రేపు భగవంతుడు వస్తుంది చూడండి. Cross promotion. దానికి కూడా ప్రమోషన్సా? ఒకే రాయిలో 2 మాంగ, ఒరే కళ్ళలో 2 మాంగ. ఓకే సార్, అది మగధీరాల Thank you so much, press and media. ఈరోజు మన ఈ ఓ సుకుమారి ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసి మీ సపోర్ట్ అందించిన ప్రెస్ అండ్ మీడియా అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఓ సుకుమారి రిలీజింగ్ ఆన్ July 17.